హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి, ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్ ఇవాళ రెట్టించిన ఉత్సాహంతో, పటిష్టమైనటువంటి ప్రణాళికతో నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు, నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు, ప్రతి చోట పారదర్శకత కావచ్చు, అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాషా సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు, సాంస్కృతిక విశేషాలు కావచ్చు, అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ, నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇంతకుముందే సోదరి అన్నారు. ది CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరి ప్రమార్థంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతూ ఉన్నాం. आदरणीय अमित शाह जी को हम स्वागत करते हैं और अभिनंदन करते. थैंक यू सो मच फॉर जॉइनिंग अस. అలాగే గౌరవనీయులు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి వర్యులు గల్లూరు. ఎక్కడ చూసినా కూడా యువతకి స్కిల్స్ నేర్పించాలని కావచ్చు, రైతులకి అండగా ఉండాలని కావచ్చు, గ్రామీణ పట్టణ ప్రాంతాలకి కావలసినటువంటి వసతుల సమకూర్చేటువంటి విధానం కావచ్చు, సాంకేతికతను నేర్పడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలోనే వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. और हमारे यूनियन मिनिस्टर श्री JP नड्डा जी को हार्दिक स्वागत करते हैं और जोरदार तालियों से स्वागत. ఇక రేపటి నుంచి మనం చూస్తాం, ఎందుకంటే ఎన్నాళ్ళగానో ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి. అయితే రేపటి నుంచి విపార్చిన నేత్రాలతోటి, విశాలమైనటువంటి భావాలతోటి ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వీక్షించబోతున్నామనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ, We take the pleasure to welcome the Union Minister, Roads and Transport, National Highways, Shri Nitin Gadkari ji को हम अभिनंदन और स्वागत करते हैं. Thank you so much for joining us, sir. నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్లు నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు, రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటల్లో చెప్పలేము. అందుకనే వి సల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలుగువారు సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగి అందరినీ మరోసారి ఇన్స్పైర్ చేశారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ NV రమణ గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ N వెంకటరమణ గారు నిలువెత్తు న్యాయానికి నిలువుటద్దల్లాగా భాసిల్లేటువంటి రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి తెలుగువారిగా మనమంతా ఎంతో అభిమానించాం. ఆ స్థాయికి చేరుకున్నటువంటి ఆ పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో రేపటి రోజున ఇప్పుడే మనవి చేస్తూ ఉన్నాం. పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్